హాయ్ అండి అందరికీ. ఇవాళ సంవత్సరం పాటు నిల్వ ఉండే టమోటా పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎండలో ఆరబెట్టి చేసే ప్రాసెస్ అండి. 3 days పడుతుంది. ముందుగా టమోటాలని 4 కిలోలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా తేమ అంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకొని పెద్ద బౌల్లోకి తీసుకొని కట్ చేసుకొని పెద్ద స్టీల్ పాత్రలో వేసుకుంటున్నానండి. స్టీల్ పాత్ర నిండుగా వచ్చాయి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి కలుపుకుందాం. ఎందుకంటే స్టీల్ పాత్రలో ఉంచుకుంటే అలాగే బొక్కలు పడుతుందండి, ఉప్పు వేసుకుంటాం కాబట్టి. అందుకని మనం ప్లాస్టిక్ డబ్బాలో ఊరగాయ పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో 2 కప్పులు ఉప్పు వేసుకున్నానండి. అలాగే 1/2 కప్పు పసుపు తీసుకున్నాను. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా అంతా కలిసేలా కలుపుకుందామండి. కలుపుకొని ఒకే డబ్బాలో ఎక్కువైంది కదండి, ఊరితే ఎక్కువ అవుతుందని ఇంకొక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో సగం వేసుకున్నానండి. ఆ డబ్బాలో వేసుకున్నాను. వేసుకొని మనం 3 days ఊరనిద్దామండి. రోజుకొకసారి కలబెడతా ఉందాం. ఉప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బూజు వస్తుందండి లేకపోతే. ఒకసారి ఫస్ట్ రోజు అండి, అంటే ఆ రోజు నైట్ నానబెట్టుకున్నాను. తెల్లారి మూత తీసి అంతా కలిసేలాగా డబ్బాల్లో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నానండి. ఇలాగా 3 రోజులు ఊరనిచ్చానండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు రెండో రోజు అండి. రెండో రోజు మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. తర్వాత మూడో రోజు కూడా ఇలా కలబెట్టుకుందాం. కలబెట్టుకొని ఈ టమోటాలను గట్టిగా రసం అంతా టమోటాల్లో లేకుండా అంతా పిండుకొని బౌల్లో వేసుకుందాం. ఇలాగా వేసుకొని ఇప్పుడు మనకు ఈ రసం ఉంది కదండి, టమోటా రసం అంతా చూడండి, చాలా వచ్చిందండి టమోటా రసం. చూడండి, ఇదంతా ఏమి లేకుండా టమోటాలన్నీ నీట్గా తీసి పిండుకున్నానండి. లోపల ఒక టమోటా అనేది కూడా లేదు. టమోటాలో ఊరిన వాటర్ అండి ఇవన్నీ. టమోటా రసం ఇవన్నీ ఒకే డబ్బాలో పోసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఈ టమోటాలను ఆరబెట్టుకుందామండి ఎండలో. ఇలా 2 days ఆరబెట్టుకున్నాను. తర్వాత చింతపండు అండి, 400 గ్రాముల చింతపండు తీసుకున్నాను 4 kg టమోటాలకి. ఈ వాటర్లో నానబెట్టుకుంటున్నానండి. దీనికి ఉండే తొక్క అదంతా పీసులు అన్నీ తీసేసుకొని చెత్త అంతా నానబెట్టుకుందాం. ఇప్పుడు రెండో రోజు అండి, ఆరిపోయాయి. ఇలా ఆరిపోయిన వెంటనే తీసి మిక్సీలో పట్టించుకున్నానండి. మిక్సీలో పట్టించుకొని చింతపండు నాననిచ్చానండి. 4 hours నానింది. ఇది గ్రైండ్ చేసుకొని, అంటే మిక్సీ పట్టించుకొని కొద్దిగా మిక్సీ పట్టించుకొని అందులో యాడ్ చేశాను. 400 గ్రాముల కారం తీసుకున్నానండి. అంతా కలిసేలాగా కలుపుకున్నానండి. 4 kgలకి 400 గ్రాముల చింతపండు, 400 గ్రాముల కారం తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపాను. ఇలా కలుపుకొని కొద్దిగా మిక్సీలోకి వేసుకొని మనం అంతా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏం కూర లేనప్పుడు మనం ఊరగాయ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే ఊరగాయ వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తర్వాత మనం కొద్దిగా వాడుకొని కావాల్సినంత వాడుకుందామండి. అంతటికి పోపు పెట్టుకున్నామంటే అది ఊది వాసన వస్తుందండి పోను. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేరుశనగల నూనె అండి,
వేరుశనగపప్పు ఆయిల్ అండి వేసుకొని ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని బాగా తిరగమాత ఎర్రదోరలుగా వేయించిన తర్వాత ముందుగా తీసుకున్న మనం మిక్సీ పట్టించుకునే ఊరగాయను వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒకసారి మొత్తం ఈ ఆయిల్ అంతా పట్టేలాగా ఊరగాయకి ఇలా కలుపుకున్నానండి. మనకి ఉప్పు తక్కువైందేమో చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక కంటైనర్లోకి స్టోర్ చేసి